ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో జరగనున్న కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై కేబినెట్ చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అంతేకాదు హైకోర్టు తీర్పుపై అవసరమైతే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించే యోచనలో సర్కారు ఉంది. అలాగే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రివర్గ భేటీలో కీలక చర్చ జరగనుంది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఉద్యోగుల 32 డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇక మెట్రో స్వాధీనం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి విధి విధానాలు ఖరారు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే జూన్ 2 నుంచి పథకం అమలు లక్ష్యంగా చర్చ జరగనుంది. కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. గవర్నర్ కోటా నియామకాలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్షించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారంపై చర్చించనుంది తెలంగాణ కేబినెట్. అలాగే ధాన్యం సేకరణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు పలు కంపెనీలకు భూముల కేటాయింపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ కేబినెట్.